గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసే యూజర్స్ ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ అందరికీ ఒక నాలెడ్జ్ షేరింగ్ స్టూడెంట్స్. నాలెడ్జ్ షేర్ చేసడం వల్ల మీరు ఎగ్జామ్స్ అప్లై చేసుకొని మీరు ఒక చక్కటి పొజిషన్లో ఉంటారు. సో దానికోసమని ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో అందరికంటే ఫస్ట్ అన్ని విధాలుగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఓన్లీ ఈ నోటిఫికేషనే రిలీజ్ చేస్తానని అయితే ఓన్లీ లిమిట్స్ అయితే లేవండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈచ్ బ్యాంకింగ్ సైడ్ నుంచి చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మన ఛానల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక చూసుకుంటే జస్ట్ 20 days అయింది మన ఛానల్ స్టార్ట్ చేసి. మనకు అప్పటికే చాలా స్ప్లెండెడ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్ అండ్ కలీగ్స్ హూవర్ మేబీ ట్రై టు షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ వీడియోస్ని చాలామందికి షేర్ చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో అంత ఉపయోగపడుతుంది వాళ్ళకు. సో దానివల్ల వాళ్ళు జాబ్ అప్లై చేసుకోవడానికి వీలవుతుంది అండ్ అలాగే జాబ్ క్రాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదొక మన తెలుగులో నెంబర్ 1 ఛానల్గా ఎదగడానికి ట్రై చేస్తున్నాం స్టూడెంట్స్, ఒక మంచి నాలెడ్జ్ షేర్ చేసి. ఎందుకంటే నాకు కాంపిటేటివ్ సైడ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తూ కంటెంట్ తీసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈరోజు మీ ముందుకి దేనికోసం వచ్చానంటే ఒక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్లో మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ హెల్పర్గా కొన్ని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కొన్ని వేకెన్సీస్కి. సో ఇప్పుడు దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వచ్చేసి ఒక ఆటోనమస్ బాడీ స్టూడెంట్స్. అది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకు ప్రాజెక్ట్ స్టాఫ్ ఈజ్ రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ కన్జర్వేషన్ అండ్ అదర్ డివిజనల్ యాక్టివిటీస్. కన్జర్వేషన్ డివిజన్ డీల్స్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్ మనుస్క్రిప్ట్స్, పెయింటింగ్స్ అండ్ అదర్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు ప్రాజెక్ట్ స్టాఫ్ వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని అయితే అడుగుతున్నారు వీళ్ళు. అలాగే కన్జర్వేషన్ డివిజన్ కూడా ఉంటుంది అంటారు. కన్జర్వేషన్ డివిజన్ వాళ్ళు ఏం డీల్ చేస్తారంటే మ్యాన్యుస్క్రిప్ట్స్, పెయింటింగ్స్, ఆర్ట్స్, అదర్ వర్క్స్ అయితే డీల్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. పోస్ట్ రిక్వైర్డ్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ 4 పొజిషన్స్ ఉండడం జరిగింది. అసిస్టెంట్ వచ్చేసి 4 పొజిషన్స్ అండ్ హెల్పర్ వచ్చేసి 5 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మన రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఏంటని చూసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వెళ్తే కనుక మనం ప్రస్తుతానికి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ పీజీ కోర్స్ ఫ్రమ్ IGNCA ఉంటే సరిపోతుంది అన్నారు. ఓకే, మనకు వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఏదైనా సబ్జెక్ట్లో అలాంగ్ విత్ PGDPC కోర్స్ అయితే ఉండాలి ఫ్రమ్ ఇందిరాగాంధీ నేషనల్ కల్చరల్ ఆర్ట్స్ నుంచి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ నుంచి అయితే, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ నుంచి అయితే PGDPC కోర్స్ ఉంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీలో ఫిట్ అవుతారు. ఆర్ అన్నారు మాస్టర్స్ ఇన్ ఆర్ట్ కన్వర్సేషన్ ఆర్ మ్యూజియాలజీ ఆర్ ఆర్ట్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. అదే కాకుండా మనకు మాస్టర్స్ ఇన్ ఆర్ట్ ఉండాలా, కన్జర్వేషన్ ఆర్ మ్యూజియాలజీ ఆర్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఫిట్ అవుతారు. అండ్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అడ్వకేట్ నాలెడ్జ్ MS ఆఫీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. వీటన్నిటితో పాటు మీకు కంప్యూటర్ రంగంలో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అది వచ్చేసి MS ఆఫీస్లో అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు. MS ఆఫీస్లో పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్ ఇవన్నిట్లో మీకు అయితే ప్రాధాన్యత ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. మీ వర్క్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ విల్ అసిస్ట్ in coordination of the projects and will be attached with senior project staff from the conservation division IGNCA. ఓకే, మీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, మీరైతే ప్రాజెక్ట్ని కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి, అందరితో మాట్లాడుతూ ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ మీకు తెలిసి ఉండాలి, ప్రాజెక్ట్ని ముందుకు సాగిస్తూ ఉండాలి. అండ్ విల్ బి అటాచ్డ్ విత్ ద సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్. ఒక ప్రాజెక్ట్స్ హెడ్ చేసే సీనియర్ని అతని కింద మిమ్మల్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అది కన్జర్వేషన్ డివిజన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మన్యుస్క్రిప్ట్స్, పెయింటింగ్స్, ఆర్ట్ వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 4 పొజిషన్స్. డ్యూరేషన్ ఆఫ్ వర్క్ వచ్చి మినిమం పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అసైన్డ్. ఇది వచ్చేసి మినిమం వచ్చేసి 1 year అయితే ఉంటుంది స్టూడెంట్స్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి సమ్ టైమ్స్ ఎక్స్టెండ్ అవుతుంది 2 years అలా. సో అప్పటిదాకా కూడా మిమ్మల్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 52 years యాజ్ అన్ 1st January 2021. రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే 30,000 per month. ఇక్కడ చూసుకుంటే 30,000 per month అయితే ఇవ్వడం జరిగింది శాలరీ. ట్రావెల్ వచ్చేసి ఈషల్ విల్ బీ ఎక్స్పెక్ట్ టు ట్రావెల్ విత్ ఇన్ ఇండియా ఇన్ కనెక్షన్ విత్ అఫీషియల్ వర్క్. He shall be eligible for TADA as per the IGNCA rules. Okay.
మీకైతే ఏమంటున్నానంటే ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఇండియాలో ట్రావెల్ చేయాల్సిన అవసరం పడుతుంది. మీకైతే టీఏడిఏ యాజ్ పర్ కంపెనీ రూల్స్ అయితే ఇస్తామనేది చెప్పడం జరిగింది. లీవ్ వచ్చేసి 2.5 days లీవ్ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ మంత్. ఓకే, ఒక మంత్ కంప్లీట్ చేస్తే మీకు 2.5 రోజులు అయితే లీవ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూస్తే కనుక స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి బెస్ట్ అప్లికేషన్ స్క్రీన్ చేసిన తర్వాత అందులో మీకు ఇంటర్వ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బీ ఇన్ ఢిల్లీ, న్యూ ఢిల్లీలో పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 5 పొజిషన్స్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఆర్ట్ కన్జర్వేషన్. మనకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ డిప్లొమా అని కూడా అడుగుతున్నారు. ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఆర్ట్ కన్జర్వేషన్ అంటున్నారు స్టూడెంట్స్. అండ్ ఆల్సో షుడ్ హ్యావ్ ఏ అడ్వకేట్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్. దాంతోపాటు మీకు కంప్యూటర్ అప్లికేషన్ మీద పట్టు ఉండాలని అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఫర్ 1 పోస్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ అలాంగ్ విత్ 1 year డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఆడియో వీడియో ఎడిటింగ్. ఒక పోస్ట్కి అయితే ఆడియో వీడియో ఎడిటింగ్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్ మస్ట్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. వర్క్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే మనకు అసిస్టెంట్ విల్ అసిస్ట్ ద సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ కన్జర్వేషన్ డివిజన్. ఇది కూడా అంతే, మీరు సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ని అయితే అసిస్ట్ చేయాలి స్టూడెంట్స్. డ్యూరేషన్ ఆఫ్ వర్క్ వచ్చేసి మినిమం 1 year కంప్లీషన్ అది ప్రాజెక్ట్ అసైన్. ఇది కూడా సేమ్ దానిలాగానే. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఎక్సీడ్ అవ్వదు స్టూడెంట్స్. యాజ్ ఆన్ 1st April 2021కి 35 అయితే ఎక్సీడ్ అవ్వదు. రెమ్యునేషన్ వచ్చేసి మనకు 35,000 per month అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ వచ్చేసి ఈషియల్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్ విత్ ఇన్ ఇండియా కనెక్షన్ విత్ అఫీషియల్ వర్క్ అండ్ టీఏడిఏ విల్ బి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. సేమ్ 2.5 days లీవ్ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ మంత్ అనేది చెప్పడం జరిగింది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ స్క్రీనింగ్ అప్లికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ సేమ్ యాజ్ ద ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఎలా చేశారో అలా. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి ఢిల్లీ. దీనికి కూడా ఢిల్లీ అయితే ఉండడం జరుగుతుంది. రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెల్పర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఉండాలి ఆర్ 12th పాస్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే లేకపోతే 12th పాస్ అయినా సరిపోతుంది విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. వర్క్ ప్రొఫైల్ వచ్చేసి హెల్పర్ విల్ అసిస్ట్ సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ద కన్జర్వేషన్ డివిజన్ ఐజీఎన్సీ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకు హెల్పర్కి 5 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. మనం కనుక చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ వర్క్ మినిమం పీరియడ్ ఆఫ్ 1 year కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అసైన్డ్ అనేది చెప్పడం జరిగింది. ఏజ్ వచ్చేసి 55 years ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి 1st April 2021 వరకు. శాలరీ వచ్చేసి 20,000 స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే శాలరీ 20,000 అయితే ఉండడం జరుగుతుంది. ఈ షెల్ బి ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్ విత్ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగింది. టీఏడిఏ ఇస్తారు. 2.5 days per ఎవ్రీ కంప్లీటెడ్ మంత్ అయితే లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకైతే మోడ్ ఆఫ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఈ షెల్ బి పోస్టెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. హెల్పర్ కూడా న్యూ ఢిల్లీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. Candidates are requested to fill the prescribed form given below supported by self-attested copies of testimonials. Applications may be sent to the HOD Conservation Division and Conservation Division ignca@gmail.com. Latest by 3/5/2021. ఓకే, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఏం లేదు, ఇక్కడ మీకైతే కింద ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసేసి దాంతోపాటు మీ టెస్టిమోనియల్స్ అంటే సపోర్టివ్ టెస్టిమోనియల్స్ అంటే మీ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ మెమోస్, 10th class మార్క్ షీట్స్ విత్ 11th class మెమోస్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ ఇంటర్మీడియట్ మెమోస్, సెల్ఫ్ అటెస్టేషన్ మీ సైన్ చేసేసి మీరు ఓబీసీయా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, మీ ఎస్సీయా, ఎస్టీయా లేకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నిటితో పాటు మీరు అటాచ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో పెట్టేసి కన్జర్వేషన్ డివిజన్ igncaa@gmail.com అనే ఈమెయిల్కి అయితే మీరు ఈమెయిల్ చేయండి స్టూడెంట్. లేటెస్ట్ బై మీరు 3rd May వరకు చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్. 3rd May తర్వాత చేసిన అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తామనేది చెప్పడం జరిగింది. ఇంకొచ్చి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది స్టూడెంట్స్ ఈ ఫామ్ అయితే కింద ఇవ్వడం జరిగింది నెక్స్ట్లో. ఈ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఇది పూర్తిగా ఫిల్అప్ చేసేసి దీంతో పాటు లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ చేసి మీరైతే ఇక్కడ ఇచ్చారు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఎంక్లోజర్ చేయాలో. క్యాండిడేట్ షుడ్ బి ఎంక్లోజ్ డీటెయిల్స్ CV, అడిషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ ట్రైనింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఓవర్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద వేకెన్సీ సర్కులర్ అని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది ఫిలప్ చేసేసి నేను చెప్పిన ఈమెయిల్ ఐడికి అయితే ఈమెయిల్ చేయండి స్టూడెంట్స్. సో అలాగైతే మీకు జాబ్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. ఒక ఈమెయిల్ చేసి ఒక జాబ్ కొట్టుకోవడం అంటే చాలా అదృష్టం స్టూడెంట్స్. ఒక జస్ట్ 1 email ఈజ్ ఈక్వల్ టు 1 job స్టూడెంట్స్ ఇది ప్రస్తుతానికి.
సో ఇది స్టూడెంట్స్ మన వేకెన్సీస్ ఇన్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ హెల్పర్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మీరు మన చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ షేర్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.